చేతి వేడి. ఒక చిన్న గ్రామంలో రాఘవయ్య గారు, లక్ష్మమ్మ దంపతులు ఇద్దరూ ఉండేవారు. వారికి ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకు సురేష్, చిన్న కూతురు అనిత. రాఘవయ్య గారు రైతు. పొలంలో పని చేస్తూ పిల్లలను చదివించారు. లక్ష్మమ్మ ఇంటిని, పిల్లలను ప్రేమగా చూసుకునేది. సురేష్ పెద్దయ్యాక ఉద్యోగం కోసం పట్టణానికి వెళ్ళాడు. మొదట్లో తరచూ ఫోన్ చేసేవాడు. పండుగలకు ఇంటికి వచ్చేవాడు. కాలం గడిచే కొద్దీ ఆ ఫోన్లు తగ్గాయి, రాకపోకలు కూడా తగ్గాయి. అనిత మాత్రం తల్లిదండ్రులతోనే ఉండి చిన్న ఉద్యోగం చేస్తూ ఇంటి బాధ్యతలు చూసేది. తండ్రి అనారోగ్యానికి గురైనప్పుడు రాత్రింబగళ్ళు చూడకుండా సేవ చేసింది. ఒకరోజు రాఘవయ్య గారు మరణించారు. ఆ వార్త విన్న సురేష్ చాలా రోజుల తర్వాత గ్రామానికి వచ్చాడు. తండ్రి లేని ఇంటిని చూసి, తల్లి కళ్ళల్లోని ఖాళీతనాన్ని చూసి అతని హృదయం కలిచివేసింది. తండ్రి ఫోటో ముందు నిలబడి లక్ష్మమ్మ నిశ్శబ్దంగా చెప్పింది, నాన్న, నువ్వు డబ్బు చాలా సంపాదించావు, కానీ ఏం లాభం? నీ బాల్యం, నీ తండ్రి ప్రేమను మిస్ అయ్యావు కదా అని అనేసరికి ఆ మాటలు సురేష్ గుండెను చీల్చాయి. తన తప్పు అర్థమైంది. తల్లి చేతులు పట్టుకొని కన్నీళ్లతో అన్నాడు, అమ్మా, ఇక నుంచి నిన్ను ఒంటరిగా వదలను. ఆ రోజు నుంచి సురేష్ ఉద్యోగం వదిలి గ్రామానికి వచ్చాడు. తల్లితో, చెల్లితో కలిసి జీవించడం ప్రారంభించాడు. ఇంట్లో మళ్ళీ నవ్వులు వచ్చాయి. లక్ష్మమ్మ ముఖంలో మళ్ళీ ప్రశాంతత మెరిసింది. ఈ కథలో నీతి ఏంటంటే, కుటుంబం మనకు తర్వాత కాదు, ముందే ఉండాలి. డబ్బు కన్నా ప్రేమ విలువైనది. తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారి ప్రేమను ఆదరించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.